ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా ఆరాధనా మెస్సయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా ఆరాధనా త్రియేకారాధనా ఆరాధనా ఆరాధనా త్రియేకారాధనా ఆరాధనా ఆరాధనా త్రియేకారాధనా ఆరాధనా ఆరాధనా త్రియేకారాధనా ఆరాధనా ఆరాధనా మెస్సయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 పరలోకారాధనా
ఆరాధన ఆరాధన పరిశుద్ధుని ఆరాధన ఇది పరలోకారాధన ఇది పరిశుద్ధుని ఆరాధన. నిత్య స్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. నిత్య స్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. నిత్య స్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడే మనము దివ్య బలి పూజలో విన్నాం. మరియ తల్లి యేసేపు తప్పపైన బాలయేసును దేవాలయంలో కనుగొన్నారు. వాళ్ళు ఆశ్చర్యముతో ఉన్నారు. క్రీస్తు ప్రభువు ఇంటికి తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడిగా ఉంటూ జ్ఞానమందును ప్రాయమందును ఎదుగుచు దేవుని అనుగ్రహములను ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. ఈ ఆధునిక ప్రపంచములో మానవుడు ఈ లోక వ్యామోహాలకు గురై ఆకర్షణలకు గురై ప్రభువుని వెతకటలోనూ వెనకబడి ఉన్నాడు. ఎన్నో వ్యసనాలకు లోనై తన కనులు కాంచించిన వాటిని దేవుని స్వరము వినకుండా ఈ లోక స్వరాన్ని వింటూ దానికి నాట్యమాడుతున్నాడు. ఈ విధముగా మానవుడు పాపములో జీవిస్తూ సుఖభోగాలను అనుభవిస్తూ ప్రభువును మరచి ప్రభు ప్రేమను మరచి ప్రభుకు దూరముగా ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఈ కోవలకి మనము కూడా వస్తాం. ఈ కనుల ద్వారా, ఈ చెవుల ద్వారా, ఈ నోటి ద్వారా, ఈ చేతుల ద్వారా, ఈ కాళ్ళ ద్వారా ఎన్నో పాపాలు చేస్తూ ప్రభు ప్రేమకు దూరమైపోతూ ఉన్నాం. మనము శరీరానుసారముగా జీవిస్తూ శారీరక కార్యములు చేస్తూ ఆ ప్రభువుకు దూరముగా వెళ్ళిపోతూ ఉన్నాం. కావున ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు మహారాజ్ ఆ విధంగా పాపములు చేసి ప్రభువుకు దూరముగా ఉన్న సమయంలో
పశ్చాత్తాపము చెంది, కీర్తన 51:17 అంటున్నాడు, ప్రభువా నేను అర్పించే బలి పశ్చాత్తాపూరితమైన హృదయమే, వినయపూర్వకమైన హృదయమే నువ్వు అనాదరము చేయు ప్రభువా అని. ఆ పాపము చేసిన తర్వాత దావీదు మహారాజు తన యొక్క పశ్చాత్తాపాన్ని, హృదయ పరివర్తనను ప్రభువుకు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కావున మనం ఈ విధంగా ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నాం ఈ లోకంలో. లోక ఆశలకు లోనై, చీకటి క్రియలకు అలవాటు పడి, ఎన్నో వ్యసనాలకు బానిసై మనము మన బిడ్డలము ఆ విధంగా ప్రభు ప్రేమను నోచుకోలేకపోతూ ఉన్నాం. కావున ప్రియమైన సహోదరి సహోదరుడా, మన కుటుంబం మీద కలిసి ఆరాధనలో పాల్గొంటున్న మనము గుర్తుకు తెచ్చుకుందాం. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, బిడ్డలుగా మనము దేవునికి ఎలాంటి పాపాలు చేస్తూ ఉన్నాం గుర్తించుకొని, కనువిప్పు కలిగి, పశ్చాత్తాపపడి, హృదయ పరివర్తనము చెంది, తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా పందుల పొట్టు తిని కాలము గడుపుకుంటున్నాడు, అప్పుడే తను ఈ విధంగా అంటున్నాడు, నా తండ్రి గృహంలో ఎంతో మంది సేవకులు ఉచితంగా అన్ని అనుభవిస్తున్నారు, మరి నేను ఈ యొక్క పందుల పొట్టులు ఎందుకు తిని ఏడుస్తున్నాను, బాధపడుతున్నానని గమనించి, పందుల పొట్టు తినుకున్నటువంటి ఆ తప్పపోయిన కుమారుడు, ఆ దుడుకు చిన్నవాడు లేచి కనువిప్పు కలిగి తన తండ్రి దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, మనం కూడా ఆ విధంగా కనువిప్పు కలిగి మన చేసిన పాపాలకు పశ్చాత్తాపము చెందుతూ, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో పాపాలు చేస్తూ ఉన్నాం. ఆలోచించుకుందాం, గుర్తించుకుందాం. నా కనుల ద్వారా, నా చేష్టల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా మాటల ద్వారా ఎన్నెన్ని పాపాలు చేశానని తలంచుకొని పశ్చాత్తాపం చెందుతూ, ఆ తప్పిపోయిన కుమారుడు దేవుని అనంత ప్రేమను కోల్పోయి తిరిగి వస్తున్నప్పుడు ఈ విధంగా తన యొక్క బాధను వ్యక్తం చేస్తున్నాడు. తండ్రి, నేను నీకున్న పరలోకమునకు ద్రోహం చేసి ఉన్నాను, నేను నీ బిడ్డను అనిపించుకోను అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ బిడ్డ పాపాలు తండ్రి లెక్క చేయలేదు. మనము కూడా అలాంటి పాపాలన్నీ జ్ఞప్తికి తెచ్చుకో, పశ్చాత్తాపం చెందుతూ తప్పిపోయిన కుమారుని వల్ల తిరిగి వచ్చి ఆ ప్రభుని ప్రేమలో, క్రీస్తునాథుని అనంత ప్రేమలో మనలందరూ కూడా హక్కును చేర్చుకోమని ఈ యొక్క పశ్చాత్తాప గీతము ద్వారా పశ్చాత్తాపడుతూ ఆ ప్రభు చెంతకు తిరిగి వద్దాం. ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందలి దుడుకువాడు. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందలి దుడుకువాడు. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు
ఒక్కడు తిరిగి వచ్చెను వాడు సువిశేషమందని దుడుకువాడు అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను వాడు సువిశేషమందని దుడుకువాడు. ఆ మనిషిని నేనేనయ్యా ఆ తండ్రి దేవుడేనయ్యా 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 ఆ తండ్రి వాత్సల్యం దయతోడనెల్లా ఆ తండ్రి వాత్సల్యం దయతోడనెల్లా ఆ తండ్రి వాత్సల్యం దయతోడనెల్లా ఆ తండ్రి వాత్సల్యం దయతోడనెల్లా నారాకక ఎదురు చూచెను నారాకక ఎదురు చూచెను అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను వాడు సువిశేషమందని దుడుకువాడు. ఆ దినమ ఈ దినమేనయ్యా నువ్వు నాకు ఈ రోజు మాత్రమే ఇచ్చిన ప్రభువా. సిలువలో వేలాడుతున్నప్పుడు బందిపడుగ్రంగా ప్రభువా నీ రాజ్యంలో గుర్తించుకుని అన్నప్పుడు ఈరోజే పరలోకములో నాతో పాటు పలికిన క్రీస్తు మనతో ఉన్నాడు. పశ్చాత్తాపం చెందుదాం. జక్క యేసు ప్రభు సమక్షంలోనే హృదయ పరివర్తన చెంది ఉన్నాడు. నేడే ఇంటికి రక్షణ వచ్చిన పలికి ఉన్నాడు. సమరయ స్త్రీ పాపం చేసిన తన యొక్క పాపాన్ని కడవ రూపంలో అక్కడ వదిలేసి వెళ్ళి ప్రభువును ప్రకటించింది. ఆ విధముగా మనందరం కూడా ప్రభు చెద్దకు తిరిగి వద్దాం, మన పాపాలను ఒప్పుకుందాం. దినము ఈ దినమేనయ్యా ఆ గృహము యేసుదేనయ్యా ఆ దినము ఈ దినమేనయ్యా ఆ గృహము యేసుదేనయ్యా ఆ దినము ఈ దినమేనయ్యా ఆ గృహము యేసుదేనయ్యా ఆ దినము ఈ దినమేనయ్యా ఆ గృహము యేసుదేనయ్యా సువిశేషం వినగానే ఆత్మలోన నన్ను సువిశేషం వినగానే ఆత్మలో నన్ను ఓదార్చిన నీ ప్రేమనయ్యా ఓదార్చిన నీ ప్రేమనయ్యా అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను వాడు సువిశేషమందని దుడుకువాడు. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను వాడు సువిశేషమందని దుడుకువాడు. ఆ
మనిషిని నేనేనయ్యా, ఆ తండ్రి దేవుడేనయ్యా. ఆ మనిషిని నేనేనయ్యా, ఆ తండ్రి దేవుడేనయ్యా. ఆ మనిషిని నేనేనయ్యా, ఆ తండ్రి దేవుడేనయ్యా. ఆ తండ్రి వాత్సల్యం దయతోడనెల్లా, ఆ తండ్రి వాత్సల్యం దయతోడనెల్లా నా రాకకై ఎదురు చూచెను, నా రాకకై ఎదురు చూచెను, నా రాకకై ఎదురు చూచెను. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 11వ వచనం. నేను నీతిమంతులను పిలుచుటకు రాలేదు, పాపాత్మల కొరకే వచ్చినని ప్రభువు మనందరికీ సెలవిస్తున్నాడు. కావున పాపాత్మలకు వచ్చిన ప్రభువుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకోవాల్సిన బాధ్యత ఎల్లప్పుడూ మనకు ఉంది. దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. పాపాత్మలను మన కొరకు ఆయన జీవితాన్ని పడమగా మన కోసం త్యాగము చేసి ఉన్న క్రీస్తు భగవానుడు మన మధ్యలో ఉన్నాడు. మన కోసముకు, మన కుటుంబాలలో, మన సంఘాలలో, విశ్వ కథోలిక శ్రీసభలో అద్భుత కార్యములు ఎల్లప్పుడూ చేస్తూనే ఉన్నాడు. ఆ అద్భుత కార్యాలకు గాను ప్రభువునకు హృదయపూర్వకముగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకున్నాం. హృదయాంతరంగముల నుంచి ఆ ప్రభువుకు స్తోత్రము చెల్లించుకుందాం. అందరి చేతుల పైకెత్తి ఆ త్రియేక దేవుణ్ణి వందన సమర్పించుకుందాం. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఘనత, యేసువా ఘనత, యేసువా మహిమ. యేసువా మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి ఘనత. తండ్రి ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద ప్రైజ్ ద లార్డ్, లార్డ్, ప్రైజ్ ద ప్రైజ్ ద లార్డ్. లార్డ్. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఘనత. ఆత్మదేవా ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఘనత, ఆత్మదేవా ఘనత, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా ఆరాధన, త్రియేక దేవా ఆరాధన, త్రియేక దేవా ఘనత. త్రియేక దేవా ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మనందరం కలిసి మరియ మాత స్తోత్ర గీతం ద్వారా మరియ తల్లి ఏ విధముగా దేవుడు తనకు చేసిన అద్భుత కార్యములకు గాను స్తోత్రములు సమర్పించుకున్నదో ఆమె హృదయాంతరంగం నుంచి ఆ ప్రభువుకు వందనములు సమర్పించుకుంటున్నది.
కాబట్టి మనందరం కూడా ఆ ప్రభు యొక్క మరియమాతతో కలిసి దివ్య సప్రసాద రూపంలో మన మధ్యకి వేయించేసిన క్రీస్తు ప్రభు మన జీవితంలో చేసిన గొప్ప కార్యములకు గాను తలంచుకుంటూ వాటిని బట్టి ప్రభువుకు కృతజ్ఞత స్తోత్రములతో ఈ నా హృదయం నిన్ను స్తుతించుచున్నదని మరియమాత వల్ల మనందరం కూడా ఆ ప్రభువుకు చెల్లించుకున్నాం. హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. ఇర్మియా 20:13 ఈ విధంగా సెలవిస్తుంది, ప్రభువుని కీర్తించి స్తుతింపుడు, పీడితుల నుండి దుష్టుల నుండి రక్షిస్తాడు. కాబట్టి మనం స్తుతించుదాం, మరి తల్లితో పాటు ఆ ప్రభువును స్తుతించుదాం. ఆ ప్రభు చేసిన ఘనకార్యములకు గాను వందనములు సమర్పించుకుందాం. వసగినావు నాకు నీ జీవితం, వసగినావు నాకు నీ జీవితం. శతకోటి వందనాలు నా ప్రభువా, శతకోటి వందనాలు నా ప్రభువా. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. సౌహృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. నన్ను ఎన్నుకున్న దేవానికి స్తోత్రములు. పేతురు రాసిన లేఖలో ఈ విధంగా అంటున్నారు, మీరు ఎన్నుకొనబడిన జాతి, రాజులకు గురుకులము, నా సొంత ప్రజలు, నేను మిమ్మల్ని నా యొక్క అద్భుత కార్యములను ప్రకటింపుటకు ఎన్నుకొని ఉన్నానని పేతురు ద్వారా మనకు సెలవిస్తున్నారు. ఎన్నుకున్నావు నీ దాసిగా, నన్ను ఎన్నుకున్నావు నీ దాసిగా. ఏ విధముగా తెలిపేది ధన్యవాదములు, ఏ విధముగా తెలిపేది ధన్యవాదములు.
స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా 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 స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా. నిశ్శబ్దముగా మౌనముగా మన సర్వేంద్రియాలను ఆ ప్రభువు వైపు మరలుస్తూ హృదయపూర్వకముగా నిండు మనస్సుతో పూర్ణ హృదయముతో మన మనస్సులను దివ్య సప్రసాదనాదిని వైపు మరలుస్తూ కొద్దిసేపు ప్రభువు యొక్క స్వరమును ఆలకించడానికి ప్రయత్నించుదాం. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే జక్కయ్య మారు మనసు పొంది తన యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకొని మారు మనసు పొంది ఉన్నాడు. వ్యభిచారణ పట్టుబడిన స్త్రీ కూడా ప్రభు సన్నిధానములోనే మారు మనసు పొంది తన జీవితాన్ని మార్చుకున్నది. పౌలు కూడా పునరుద్ధరణ క్రీస్తు సన్నిధానములోనే ఉండి హింసకుడు దూషకుడుకున్నవాడు సువార్తను ప్రకటించడం జరిగింది. కాబట్టి అలాంటి వారు మనందరికీ దయచేయమని నిశ్శబ్దముగా ప్రార్థించుకుందాం. పాపము చేసిన వారందరూ కూడా మారు మనసు పొంది ప్రభువును కనుగొని కలుసుకొని ఆ ప్రభు సువార్తను ప్రకటించి ఉన్నారు. ఈ ఆరాధనలో పాల్గొంటున్న మనందరం కూడా అలాంటి మారు మనస్సు పొంది హృదయ శుద్ధి కలిగి ఆ ప్రభు సువార్తను ప్రకటించటానికి, ఆ ప్రభు జాడలో నడవటానికి, ఇక నేను కాదు జీవించేది నాలో క్రీస్తు జీవిస్తున్నాడు అని పౌలులాగా దేవునికి అనుగ్రహం పొందుకొని మన యొక్క పాత జీవితాన్ని విసర్జించి స్వస్తి పలికి ఈనాటి నుండి నూతన జీవితాన్ని ప్రారంభించి ఆ ప్రభువుకు నిజమైన సాక్షులుగా ఉండుటకు దేవునికి అనుగ్రహముల కోసము, పవిత్రాత్మ వరముల కోసము, ఫలముల కోసము, ఆ పవిత్రాత్మ అభిషేకము కోసము చేతులు జోడించి కళ్ళు మూసుకొని పవిత్రాత్మ దేవుని అనుగ్రహం కోసము ప్రార్థించుకుందాం.
రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా ఆదిలో జలములపైన ఆరాడినాత్మ దిగిరావా ఆదిలో జలములపైన ఆరాడినాత్మ దిగిరావా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా దీర్ఘదర్శులను ప్రేరేపించిన ప్రేషితాత్మ దిగిరావా దీర్ఘదర్శులను ప్రేరేపించిన ప్రేషితాత్మ దిగిరావా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా రాజులను అభిషేకించిన పావనాత్మ దిగిరావా రాజులను అభిషేకించిన పావనాత్మ దిగిరావా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై
దిగిరావా. యోధాను నదిలో యేసయ్య తలపై దిగిన ఆత్మ దిగిరావా. యోధాను నదిలో యేసయ్య తలపై దిగిన ఆత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా. మాపై దిగిరావా. మాపై దిగిరావా. మాపై దిగిరావా. శిష్యులను తేజస్సుతో నింపిన పావన ఆత్మ దిగిరావా. శిష్యులను తేజస్సుతో నింపిన పావన ఆత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా. మాపై దిగిరావా. మాపై దిగిరావా. మాపై దిగిరావా. విశ్వములో సఖ్యత కలుగా శుభకర ఆత్మ దిగిరావా. విశ్వములో సఖ్యత కలుగా శుభకర ఆత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా. మాపై దిగిరావా. మాపై దిగిరావా. మాపై దిగిరావా. మాపై దిగిరావా. పవిత్ర ఆత్మ అభిషేకం పొందుకున్న మనము పవిత్రాత్మ నడిపింపులో ఉంటూ ఆ ప్రభువు యొక్క అన్వేషణలో వెనుకడుగు వేయకుండా హృదయశుద్ధి కలిగి జీవిస్తూ చిత్తశుద్ధితో నిండు మనస్సుతో పరిపూర్ణ హృదయముతో మరియ తల్లి యేసేపు వలె మనందరం ఎల్లప్పుడూ కూడా ప్రభువుని వెతకటంలో అలసట చెందకుండా ఆ ప్రభువుని కనుగొని ప్రకటించుటకు దేవుని యొక్క అనుగ్రహము కోసము అడుగుడే మీకు ఇవ్వబడను తట్టుడే తెరవబడను పలికిన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన ద్వారా ఇప్పుడు మనందరము దేవుని యొక్క అనుగ్రహముల కోసము ప్రార్థించుకుందాం.
మౌనంగా ఉంటూ మన కుటుంబాల కోసం, మన బిడ్డల కోసం, మన సంఘాల కోసం, తల్లి తిరుసభ కోసం ప్రార్థించుదాం. నేనే సత్య మార్గము జీవమని పలికిన క్రీస్తు ప్రభువును లోకానికి ప్రకటించుదాం. మన ప్రియతమ పాపగారు ఫ్రాన్సిస్ జగద్గురువుల కోసం, శ్రీ సభలో ఉన్నటువంటి పీఠాధిపతుల కోసం, గురువుల కోసం, మఠవాసుల కోసం, కన్యాస్త్రీల కోసం, ఉద్యోగుల కోసం, ఎవరెవరైతే సువార్త ప్రకటనలో అలుపురేగకుండా శ్రమలు అనుభవిస్తున్నారు వారందరిపైన దేవుని యొక్క కృపను, కటాక్షమును కురిపించమని ప్రార్థించుదాం. దివ్యవాణి టీవీ బృందాలను ఆశీర్వదించమని ప్రార్థించుదాం. దివ్యవాణి టీవీ బృందమును యొక్క సువార్త తెలుగు రాష్ట్రాల్లో ప్రకటించుటకు వారు పడుతున్నటువంటి ప్రయాసాన్ని ప్రభువుకు సమర్పించుదాం. అహర్నిశలు కృషి చేస్తున్న ప్రతి సిబ్బందిని ఆశీర్వదించమని ప్రార్థించుదాం. వారికి కావలసినటువంటి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థించుదాం. వారు చేసే రాకపోకల యందు ప్రయాణములలో సురక్షితముగా వారి గమ్యస్థానం ప్రభు చేర్చే విధంగా తన దేవదూతలను కంచిగా కాయలు ఉంచాలని ప్రార్థించుకుందాం. శ్రీ సభలో ఉన్న ప్రతి ఒక్క కథోలిక కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, వారందరూ ఎల్లప్పుడూ కూడా సత్యాన్వేషణలో ప్రభువే సత్యమని తెలుసుకొని లోకమునకు చాటి చెప్పడానికి కావాల్సిన ధైర్యాన్ని, జ్ఞానమును, తెలివితేటలను ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయమని ప్రార్థించుదాం. చిన్నారి బిడ్డలందరూ కూడా జ్ఞానమందును ప్రాయమందును ఎదుగుచు ప్రభువుకు సాక్ష్యమిచ్చే బిడ్డలుగా ఉండాలని, యువకులు ఈ లోక వ్యసనాలకు లోను కాకుండా సువార్తకు అనుగుణంగా జీవిస్తూ ప్రభువు ప్రేమ సోదరులుగా మారాలని ప్రార్థించుదాం. అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ ప్రభువు తన గాయపడిన హస్తంతో తాకి స్వస్థపరచాలని ప్రార్థించుదాం. నిరాశలో నిస్పృహలో ఉన్న వారందరికీ దివ్య సప్రసాదనాథుడు తన శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని వసగమని ప్రార్థించుదాం. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారిని, ఎన్నో సమస్యలతో సతమవుతున్న వారందరికీ కూడా ప్రభువే తోడనీడగా ఉండి వాటి నుంచి విడుదల పొందాలని శక్తిని దయచేయమని ప్రార్థించుదాం. వీళ్ళందరినీ కూడా ప్రభువు సమర్పించుకుంటూ ప్రభు నేర్పిన ప్రార్థన ద్వారా వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము.
వంచుడి వినయముతోడ నీ మాయాద్భుత వరవాహినికి శిరములు వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప దూత్రమనీదు పాతవపందము పంచేంద్రియములు గ్రహించగలుగు విశ్వాసముగా దైవ రహస్యం శిరములు వంచుడి వినయముతోడా పరమ పితా మా పాలక జయము జయము రక్షక యేసునకు పరమ పవిత్ర స్పిరితు శాంతు యుగ యుగములకు స్తుతి కలుగును శిరములు వంచుడి వినయముతోడా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్య ఆహారమును చితిరి ఇందులో మాధుర్యము నిండి ఉన్నది ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవదయమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించి తీరి మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితం మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములో జీవించు పాలన చేయలని వారు మాకు అనుగ్రహించండి. ఆమేన్. ఓ మరియ తల్లి సన్నుతించెదన్ సదా నిన్ను పొగడెదన్ సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదన్ సదా నిన్ను పొగడెదన్ అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదన్ సదా నిన్ను పొగడెదన్